వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. యేసుక్రీస్తు అందరికీ ప్రభువని, ఆయన లోకరక్షకుడని జేసీఎస్పీఎం డైరెక్టర్ ఎంఎం మార్క్ అన్నారు. నర్సనపేట మండలం బుచ్చిపేట గ్రామంలో క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు. అనంతరం జేసీఎస్పీఎం డైరెక్టర్ ఎం మార్క్ మాట్లాడుతూ యేసుక్రీస్తు ప్రేమను, కరుణను పంచటానికి ఈ లోకానికి వచ్చారని, ఆయన త్యాగం ఎనలేనిదని, మహోన్నతమైనదని తెలియజేశారు. అనంతరం క్రిస్మస్ కేక్ ను కట్ చేస్తూ పేదలైన వారికి వస్త్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాస్టర్స్ కృపానందం, ఇస్సాకు, యేసేపు, డేవిడ్సన్, జేమ్స్, దినేష్, జాకోబు, ప్రేమ్ కుమార్, స్టీఫన్, అలాగే సుమారుగా 300 మంది విశ్వాసులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ట్రిపుల్ మెడికల్ ఆఫీసర్ గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ బి అరుణ బాలాజీ సోమవారం ఎచ్చెర్ల ట్రిపుల్ కళాశాలలో సుమారు 67% మహిళా విద్యార్థినులు ఉన్నందువల్ల విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించే దిశగా వీరికి నియమించడం జరిగిందని ఆచార్య కేసీ రెడ్డి, డైరెక్టర్ కొక్కిరాల వెంకట ధనబాలాజీ అన్నారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం బి అరుణ బాలాజీ మాట్లాడుతూ ఎండి, డీజీఓగా హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో విద్యను అభ్యసించడం జరిగిందని, అనంతరం పిహెచ్పివి, పిహెచ్సిఎల్ లో సూపరింటెండెంట్ గా విధులు నిర్వహించడం జరిగిందన్నారు. విధుల్లో బాధ్యతలు స్వీకరించిన బి అరుణ బాలాజీకి ఆచార్య కేసీరెడ్డి, డైరెక్టర్ కొక్కిరాల వెంకట ధనబాలాజీ శుభాకాంక్షలు తెలిపారు. బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో వెంట ఓఎస్డి సుధాకర్ బాబు, పరిపాలనాధికారి మునిరామకృష్ణ, డీన్ మోహన్ కృష్ణ తదితరులు ఉన్నారు. విజయనగరం జిల్లా రాజం నియోజకవర్గం రేగడి మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం బాపిస్ట్ ఆర్సీఎం చర్చిల్లో క్రిస్మస్ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. సంకిలి షాలేము ప్రార్థనా మందిరం పాస్టర్ కె క్రీస్తు దాసు ఆధ్వర్యంలో క్రిస్మస్ సందేశకులు సిస్టర్ ఎం నిరీక్షణ, అలాగే ఆరాధనా సందేశకులు బ్రదర్ వి డానియల్లు నిర్వహించారు. అలాగే అంబకండి, లింగాల వలస, దేవుదల, తోకల వలస తదితర గ్రామాల్లో ఆయా పాస్టర్ల ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు వైభవంగా నిర్వహించారు. శుక్రవారం నుంచే ఆయా గ్రామాలు పలు వీధుల్లో యేసుక్రీస్తు శిలువలతో ప్రార్థనలు చేస్తూ ఊరేగించారు. యేసు యొక్క సందేశాలు అందరికీ వివరించారు. ఈ సందర్భంగా సంకిలి షాలేము ప్రార్థనా మందిర పాస్టర్ క్రీస్తుదాసు, క్రిస్మస్ సందేశకుల నిరీక్షణ, ఆరాధన సందేశకులు డానియల్లు మాట్లాడుతూ యేసే లోకరక్షకుడు అని అన్నారు. క్రీస్తు బోధనలు ఆచరణీయమని తెలిపారు. యేసు ప్రేమతత్వాన్ని కావాలని కోరారు. ప్రజలంతా శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. పలు గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో క్రీస్తు ఆరాధకులు హాజరయ్యారు. ఈ వేడుకల్లో అన్న సమారాధన, వస్త్రధారణ చేపట్టారు. కార్యక్రమంలో సంకిలి గ్రామ సర్పంచ్ బుడుమూరు పట్టాభి, పలువురు క్రీస్తు సోదరీమణులు పాల్గొన్నారు. సెలబ్రేషన్స్, క్రిస్మస్ విషెస్ మీకు తెలియజేసుకుంటున్నాము. మేము ఇక్కడ రేగిడి మండలం సంకిలి గ్రామం శాలం ప్రార్థనా మందిరం నుంచి మీ అందరికీ కూడా మరి ఒకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇచ్చాపురం నియోజకవర్గం రైతులు వంశధార నది జలాలను ఇచ్చాపురం నియోజకవర్గానికి తీసుకువచ్చే పోరాటం కలిసి నడవాలని కమిటీ కన్వీనర్ పి శివాజీ అన్నారు. ఇచ్చాపురం నియోజకవర్గ రైతులు వంశధార నది జలాలను ఇచ్చాపురం నియోజకవర్గానికి తీసుకొచ్చే పోరాటంలో కలిసి నడవాలని ఇచ్చాపురం నియోజకవర్గం వంశధార సాధనా కమిటీ రైతు సంఘాల నాయకుల సమావేశంలో ఆ కమిటీ కన్వీనర్ పి శివాజీ పిలుపునిచ్చారు. ఈ మేరకు గొర్లెపాడు ప్రాంతంలో రైతు సంఘాల నాయకుల సమావేశం నిర్వహించారు. వంశధార నది జలాల సాధన కోసం చేయాల్సిన పోరాటాన్ని ప్రెజెంటేషన్ ద్వారా రైతులకు, రైతు సంఘాల నాయకులకు ఆయన వివరించారు. రాజకీయాలకు అతీతంగా సాగు జలాల సాధనకు ఐక్యంగా కలిసి పోరాడాలని ఈ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వంశధార నీళ్ల జలాలను 7 నియోజకవర్గాలకు చక్కగా అందుతున్నాయని, ఇచ్చాపురం నియోజకవర్గం పంట పొలాలకు మాత్రం ఇప్పటి వరకు అందట్లేదని అన్నారు. 70,000 ఎకరాలకు గాను ఇంకా సుమారు 30,000 ఎకరాల పంట పొలాలకు నీరు అందాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మేరకు ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రికి నివేదిక అందించడం జరిగిందని వివరించారు. మార్కెట్ యార్డ్ కమిటీ సముదాయంలో రైతుల సమావేశం నిర్వహించడం జరిగింది. ప్రధాన సమస్య ఏంటంటే ఇచ్చాపురం నియోజకవర్గానికి నీటి సమస్య. ఈ నీటి సమస్య ఎలా పరిష్కరించుకోవాలి, ఎలా సాధించుకోవాలని దాని మీద మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ బాహుద, వంశధార ఈ 2 నదులు పైన ఆనకట్టలు కట్టడం వల్ల సాగునీరు కంప్లీట్గా ఇక్కడ లేకుండా అయిపోవడం వల్ల
సుమారు ఇక్కడ 70,000 ఎకరాలు వ్యవసాయ భూమి ఉన్నప్పటికీ దానికి ఏమాత్రం సాగునీరు లేదు. దానివల్ల ఏంటంటే 80% ప్రజలు వ్యవసాయ ఆధారంగానే బతుకుతున్నారు తప్పితే ఇంకా వేరే జీవనాధారం లేదు. సో దీనికోసం అని చెప్పి సీఎం గారికి ఒక రిప్రజెంటేషన్ కూడా ఈ రైతు పొలం తరఫున ఇవ్వడం జరిగింది. మొన్న వెళ్ళి ఆయన కూడా సానుకూలంగానే స్పందించారు. 3rd ఫేజ్లో పెడదామన్నమాట అన్నారు. కానీ ఈ కార్యాచరణ ప్రభుత్వాలు హామీ ఇచ్చినప్పటికీ వాళ్ళ ఎన్నికల హామీ కింద కానీ మేనిఫెస్టోలో పెట్టడం కానీ చేస్తే కానీ వంశధార నీరు ఇక్కడ మాకు కూడా వంశధార అనేటువంటిది శ్రీకాకుళం జిల్లాకి జీవనాడి. అలాంటిది 7 నియోజకవర్గాలకు నీరు ఇస్తున్నప్పటికి కూడా మా ఇచ్చాపురం నియోజకవర్గానికి అయితే నీరు లేదు. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం PMSKY కింద ఒక ప్రాజెక్ట్ ప్రపోజ్ చేసింది 2016-17 నుంచి. అది 2019కి ట్రిబ్యునల్లో తీర్పు వచ్చినప్పటికి కూడా వాళ్ళు కోర్టుకెళ్ళడం వల్ల అడ్డంకులు ఏర్పడ్డాయి. అయితే ఆ అడ్డంకుల్ని అధిగమించి ఎలా తీసుకురావాలనేటువంటిది ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ ప్రాజెక్టు వంశధార బాహుద అప్లింకింగ్ ప్రాజెక్టు కానీ జరిగితే 3 నియోజకవర్గాలు 5 నియోజకవర్గాలు 2,69,000 ఎకరాలకి సాగునీరు. నవభారత నిర్మాత అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఘన నివాళులు అర్పించిన బీజేపీ అధ్యక్షులు ఎన్ఈఆర్. సుపరిపాలనా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండల కేంద్రంలో సోమవారం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి కార్యక్రమంలో విజయనగరం జిల్లా బీజేపీ అధ్యక్షులు ఎన్ఈఆర్ పాల్గొని వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి భారతీయ జనతా పార్టీ జెండాను ఎగరేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన జీవితాంతం దేశాభివృద్ధి కోసం కృషి చేశారని, ప్రధానమంత్రి హోదాలో ఆయన ఎన్నో సంస్కరణలు, అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు తీసుకొచ్చారని తెలియజేశారు. ప్రధానిగా వాజ్పేయి తీసుకున్న పలు చారిత్రాత్మక నిర్ణయాలు దేశ చరిత్రలో చెరగని ముద్ర వేశాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ ఎన్ఈఆర్, జిల్లా ఉపాధ్యక్షులు పివి రత్నం, స్టేట్ ఎస్సీ మోర్చా సెక్రటరీ దుక్క ఆదినారాయణ, జిల్లా కార్యదర్శి మన్నే సురేష్ కుమార్, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు టంపల అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. రోటరీ సేవలపై ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం సోంపేట రోటరీ క్లబ్ పోలియో నివారణకు తన వంతుగా 3 లక్షల రూపాయల విరాళంగా అందజేసి బాసటగా నిలవడంతో క్లబ్ అధ్యక్షుడు దుద్ది శ్రీనివాస్ కు రోటరీ ప్రముఖులు ప్లాటినం అవార్డును అందజేయడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు గత ఆదివారం సోంపేటలో ఎస్వీఎస్ కళ్యాణ మండపం ఆవరణలో సోంపేట రోటరీ క్లబ్ అధ్యక్షుడు దుద్ది శ్రీనివాస్ ఆధ్వర్యంలో సోంపేటలో మొట్టమొదటిసారిగా జరిగిన పోలియోపై జరిగిన సెమినార్ లో వక్తలు ప్రసంగిస్తూ పోలియో రహిత సమాజ స్థాపనకు రోటరీ చేపట్టిన కార్యక్రమాల కోసం వివరించారు. ఈ సందర్భంగా సోంపేట రోటరీ తమ వంతుగా రోటరీ అధ్యక్షుడు దుద్ది శ్రీనివాస్ 1,00,000 రూపాయలు, మల్లా తిరుమలరావు 1,00,000 రూపాయలు, సోంపేట రోటరీ క్లబ్ సభ్యులు 1,00,000 రూపాయలు, మొత్తం 3 లక్షల రూపాయలు రోటరీ ప్రముఖులకు అందజేయడంతో క్లబ్ సభ్యులను అభినందిస్తూ పోలియో నివారణకు అత్యధిక కంట్రిబ్యూషన్ అందజేయడంతో సోంపేట రోటరీ క్లబ్ అధ్యక్షుడుకు ప్రత్యేకంగా అభినందిస్తూ ప్లాటినం అవార్డు అందజేశారు. కార్యక్రమంలో పీడీ జి భరత్ కుమార్ రెడ్డి, డిస్ట్రిక్ట్ గవర్నర్ రావూరి సుబ్బారావు, పీడీజీఎం రామారావు తదితరులు పాల్గొన్నారు. స్థానిక చౌక్ బజార్ దగ్గర తెలుగు బాప్టిస్ట్ చర్చి యందు క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీకాకుళం నగర కార్పొరేషన్ పరిధిలో గల స్థానిక చౌక్ బజార్ దగ్గర తెలుగు బాప్టిస్ట్ చర్చి యందు క్రిస్మస్ సెలబ్రేషన్ వేడుకల్లో శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి పాల్గొని కేక్ కట్ చేసి అనంతరం క్రీస్తు జన్మించిన శుభదినం మీ అందరికీ శాంతి సౌభాగ్యాలు కలుగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఒకే ఒక పండుగ క్రిస్మస్ పండుగ. ఆ దినాన నాకు కూడా మీతో ఈ సంతోషాన్ని పంచుకోవడానికి పిలిచిన సంఘ సభ్యులకు యేసయ్య పుట్టినరోజు మనందరికీ పండుగ రోజు. ఈ రోజున అందరం సంతోషంగా ఉండాలి. ముఖ్యంగా మీరందరూ సంతోషంగా ఉంటూ వచ్చే సంవత్సరానికి మీ స్థితులన్నీ మారాలి, ఇంకా గొప్పవారుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.
క్రీస్తు బోధనలతో సమాజం శాంతి లభిస్తుందని ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లి కిరణ్ కుమార్ అన్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం పైడిభీమవరం గ్రామంలో క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని చర్చిలో కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ తెలియజేశారు. ఈ సందర్భంగా గొర్లె కిరణ్ కుమార్ మాట్లాడుతూ లోకరక్షకుడైన యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని క్రైస్తవ సోదర సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. సమస్త మానవాళికి ప్రేమ, కరుణ, దయ, శాంతి మార్గం చూపిన యేసుక్రీస్తు జన్మదినమైన క్రైస్తవ సోదరులకు గొప్ప పర్వదినమని తెలిపారు. క్రీస్తు సందేశం అందరూ ఆచరించాలని కోరారు. కార్యక్రమంలో ఎచ్చెర్ల మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రతినిధి లంకలపల్లి ప్రసాద్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, దైవ సేవకులు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.